ఓ కృష్ణ, నువ్వు ఇంతటి మహానుభావుడువని, సాక్షాత్ పరమాత్మస్వరూపానివని తెలుసుకోలేక నేను అజ్ఞానంతో నువ్వు నాకు సఖుడవని, నువ్వు నాకు మేనబావని, నువ్వు నాకు బంధువువని నీతో అనేక పర్యాయములు హాస్యమాడాను, నీతో కలిసి సహపంక్తి భోజనం చేశాను. పైగా నిన్ను వేళాకోళం చేసినటువంటి సందర్భాలున్నాయి. నిన్ను మానవ మాతృడిగా మాత్రమే సంభావించాను. ఇన్ని చేశాను. అయినా తప్పుత్రోవలో వెళ్ళినటువంటి పిల్లవాణ్ణి తల్లిదండ్రులు పరమ ప్రేమతో క్షమించి దిద్దినట్టుగా నన్ను, నా గత ప్రవర్తనని నువ్వు మన్నించి నువ్వు అదే ఆదరభావంతో నన్ను స్వీకరించవలసినది అని శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు వేడుకున్నాడు. వేడుకున్న తర్వాత మహర్షులైనటువంటి వారు మాత్రమే అపారమైనటువంటి భక్తి వలన నా అనుగ్రహంతో దర్శించేటటువంటి పరమాద్భుతమైన ఈ విశ్వరూపాన్ని నువ్వు దర్శనం చేశావు అని అర్జునుడి గుండెలో ఉన్నటువంటి ఆ అనుమానాలన్నింటినీ, అజ్ఞానాన్ని, అజ్ఞానానికి మూలమైనటువంటి ఆ మోహాన్ని తొలగించినటువంటి కృష్ణ పరమాత్మ ఇప్పుడు నీకు చిట్ట చివరిగా ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రబోధం చేస్తాను, జ్ఞాపకం పెట్టుకోమన్నారు. క్రందుకును సర్వధర్మ వికల్పములను ఎడల విడిచి దృఢంబుగ నేనొకండ